welcome back to our channel, guys, and I hope everyone is doing absolutely great. బైక్ కి యాక్చువల్లీ ఇది మార్చాలి, కూలెంట్ బాగా ఓవర్ హీట్ అయిపోతుంది. ప్రెసెంట్ వస్తుంది సమ్మర్ కదా, సో కంపల్సరీ కూలెంట్ మార్చాలి. లేకపోతే ఎంత ఓవర్ హీట్ అయిపోతుంది అంటే లైక్ బండి మీద వెళ్తుంటే విత్ ఇన్ ఒక 5 minutes లో హాట్ ఎయిర్ బాగా బ్లో అయిపోతుంది, కాళ్ళు ఫ్రై అయిపోతున్నాయి. సో కంపల్సరీ కూలెంట్ అయితే మార్చాలి. ఇట్స్ టైమ్ టు చేంజ్. సో కొన్నప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఇప్పుడు వరకు మార్చలేదు. యాక్చువల్గా అలా ఉండకూడదు, బట్ అంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. నేను యూజువల్లీ బైక్ మ్యాక్సిమం సమ్మర్లో తీను, వింటర్లో వాటిల్లోనే తీస్తాను. సో బట్ నా ఐ జస్ట్ వాంట్ టు చేంజ్, ఎందుకంటే కిలోమీటర్స్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 17,000 ప్రెసెంట్ బైక్. సో కంపల్సరీ చేంజ్ చేయాలి. సో దట్స్ ది రీజన్. అండ్ సో ఈరోజు అయితే డైరెక్ట్గా మనం మోటో కస్టమ్స్ అని చెప్పేసి రైల్వే న్యూ కాలనీ రోడ్లో మనకి వైజాగ్లో ఒకటి ఉంటుంది, లైక్ బైక్స్ స్టూడియో అనమాట. అది బైక్ స్టూడియో టైప్. ఇక్కడ చాలా ఉంటాయి బైక్ యాక్సెసరీస్ అండ్ ఆల్. సో వాళ్ళ దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు బయట అనమాట. లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది షోరూమ్. స్పెసిఫిక్గా దీనికి షోరూమ్కి వెళ్తే వాళ్ళు బండి పెట్టాలి, బిల్ రాయాలి, అది తప్ప తలనొప్పి ఉంటుంది. సో అందుకని చెప్పేసి. అండ్ యాక్చువల్లీ బైక్ షోరూమ్ అని నేను ఇప్పుడు టాపిక్ రైజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. బైక్ ప్రెసెంట్ విశాఖపట్నం బజాజ్ సిరిపురం సర్వీస్ సెంటర్ కోసం ఒక డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో నేను కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నాను, బట్ 3-4 times అనుకున్నా కానీ అవ్వలేదు. బట్ ఈసారి కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే విత్ ఇన్ ఒక 1,000-2,000 kilometers నేను బైక్ సర్వీసింగ్కి ఇవ్వాలి. సో కంపల్సరీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో నేను చేసినప్పుడు కంపల్సరీ చూడండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అన్నది మీకే అర్థమవుతుంది వీడియో చూస్తే. సో లేట్ చేయొద్దు, ఆల్రెడీ అన్నది తోలు ఇచ్చేస్తుంది. సో డైరెక్ట్లీ లెట్స్ గో టు ది మోటో కస్టమ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూలెంట్ చేంజ్ చేసుకొని, డిస్క్ బెడ్స్ కూడా చేంజ్ చేసుకొని లెట్స్ గో. ఓకే. ఎండ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, ఘోరంగా ఉంది ఎండ అయితే. అమ్మ బాబాయ్, ఐ థింక్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అమ్మో, ఇప్పుడే ఇందాకలా స్టార్ట్ అయ్యే ముందు చూశాను. ద టెంపరేచర్ ఈజ్ 35 degrees Celsius present, and now the time is 12:41 PM. ఓకే, present 12:41 అయింది. టెంపరేచర్ ఏమో 35 degrees ఉంది ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ ఫిబ్రవరి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేక్ షూర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, బెటర్. అండ్ హైడ్రేటెడ్గా ఉండండి వీలైనంత వరకు, బికాజ్ అదొక్కటే మనకి కొంచెం హెల్ప్ చేస్తుంది. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాం ఎండలో. దోలు తీర్చుకోవడానికి అంటారు దీన్నే. అసలు యాక్చువల్లీ ఇప్పుడు నేను స్టార్ట్ అవ్వకుండా ఉండాల్సింది, బట్ కాకపోతే వ్లాగ్స్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. బట్ ఏదో ఒక పని ఉండడం వల్ల అవ్వడం లేదు. ఇప్పుడు ఈవినింగ్ కూడా నాకు మళ్ళీ వేరే పని ఉన్నది. సో ఐ హ్యావ్ టు గో ఆడి మై ఫేవరెట్ బ్రాండ్. యా, సో ఈవినింగ్ మళ్ళీ జిమ్ ఉన్నది అండ్ వేరే పని ఉన్నది. సో కంపల్సరీ నేను ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఒక కెఫే ఉంటుంది, ఇఫ్ యూ కెన్ సీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కెఫే ఉంది చూడండి, బ్రూ బజ్. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి. ఎప్పుడైనా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సిటీ ఎవరైనా వైజాగ్ విజిట్ చేస్తే విజిట్ చేయండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ వర్ ఫ్రమ్ బెంగళూరు, హైదరాబాద్ అండ్ సమ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. లైక్ యూట్యూబ్లో తెలుస్తుంది కదా, యూట్యూబ్ స్టూడియోలో. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్. ఒకవేళ వైజాగ్ వస్తే మాత్రం మేక్ షూర్ టు గో దేర్. యూ గైస్ కెన్ సీ వీ హ్యాంగ్ అవుట్ అని ఒక కెఫే ఉంది చూసారా, వీ హ్యాంగ్ అవుట్. యా, ఆ కెఫే కూడా చాలా బాగుంటుంది. మేక్ షూర్ టు గో దేర్ ఆల్సో ఒకవేళ వస్తే వైజాగ్లో. అండ్ అక్కడ ఇవి బాగుంటాయి. ద ప్రైజెస్ విల్ బీ లైక్ నామినల్ అండ్ ద టేస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ విల్ ఆల్సో బీ గుడ్. సో అందుకని సజెస్ట్ చేస్తున్నా. అండ్ దెర్ ఈజ్ వన్ అదర్ ప్లేస్ కాల్డ్ లాటే అట్ MVP ఇన్ విశాఖపట్నం. అది కూడా బాగుంటుంది. సో మేక్ షూర్ టు గో దేర్ ఆల్సో. నా వైజాగ్లో జగనన్న రాలేదు. జగనన్న వచ్చిండుంటే ఆ బిల్డింగ్స్కి ఉపయోగం ఏదైనా ఉండుండేది, బట్ అవ్వలేదు. ఇక్కడ ఈ పువ్వులు చూసారా, వైజాగ్లో ఇది గీతం కాలేజ్ కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ తెలిసే ఉంటుంది. ఇక్కడ తెలియకపోతే దిస్ ఈజ్ గీతం కాలేజ్. ఓకే, ఋషికొండ. అక్కడ ఇందాక ఫ్లవర్స్ చూపించాను కదా, ఆ గీతంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా అక్కడ ఉన్న కలర్ఫుల్ పువ్వుల చెట్టు ఉన్నది కదా, సమ్ లైక్ చూసారు కదా.
సో అక్కడ కంపల్సరీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, బాగా ఫేమస్ అయిపోయింది. ఎట్టకేళ్ళకి ఇది ఓపెన్ చేశారు, లైక్ సన్ రైజ్ వ్యాలీ రోడ్డు అని ఏదో అంటారు దీన్ని. ఈ రోడ్డు మొత్తానికి మన భరత్ ఉన్నారు కదా, ఆయన ఓపెన్ చేశారు, కానీ వెహికల్స్ అలౌడ్ లేదు, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇక్కడ ఊడిపోయే ఇవి ఆ ఎల్లో కలర్ ఉంటాయి కదా స్పీడ్ బ్రేకర్స్, దీని అమ్మ అవి గట్టిగా తన్నినట్టు అనిపిస్తుంది కింద నుంచి, చిరాకు దబ్బుద్ది అసలు. ఇగో ఇవే చాలామందికి ఇవంటే చాలా చిరాకు, చాలామంది పీకేసారు కూడా నైట్ టైమ్స్. బట్ ఎప్పటికప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వేస్తూనే ఉంది. అంటే ఈ రోడ్లో అంటే ఈ కరువులో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి అనమాట. మేబీ రాడిసన్ వాళ్ళు వేయించి ఉండొచ్చు, లేకపోతే మేబీ దేర్ ఇస్ సమ్ అదర్ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే లైక్ ఈ కరువు చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఒక 70-80లో తిప్పితే కార్ ఆర్ బైక్లో చాలా బాగుంటుంది. చాలా కార్స్ బైక్స్ అక్కడ తిప్పితే ఇక్కడ వరకు దొల్లుకొని వస్తాయి, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో అందుకని చెప్పేసి వేసి ఉంటారు. వేసినా కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ లాంటివి వేసి ఉండాల్సిందే. ఈ చిన్నవి చాలా ఇరిటేట్ చేస్తాయి. అబ్బా, నేను ఏదో సొల్ దొప్పుతున్నాను లేకపోతే బాగానే ఎక్స్ట్రా దొప్పుతున్నాడుగా అనుకోకండి. లైక్ ఎవరైనా ఈ వీడియో కొంచెం టీనేజర్స్ కానీ ఎవరైనా చూస్తే కొంచెం స్లోగా వెళ్ళండి. అంటే ఫాస్ట్ వెళ్ళడం తప్పు కాదు, అలాగని ఫాస్ట్ వెళ్ళడం ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు నేను. బట్ ఫాస్ట్ ఈజ్ ఫైన్, బట్ ర్యాష్గా వెళ్ళడం అన్నది ఇట్స్ నాట్ ఫైన్. ఎందుకంటే దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అది రిస్క్ అనమాట. ఇఫ్ యూ నో, లైక్ ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, లైక్ హీ 60 years old నౌ. ఓకే, సో వెన్ హీ ఈస్ గోయింగ్ ఆన్ ఎ బైక్, ఎవరైనా సమ్ ర్యాండమ్ పీపుల్ పక్క నుంచి లైక్ టీనేజర్స్ అవ్వచ్చు, ఎనీవన్, చాలా వాళ్ళ పక్క నుంచి కొంచెం క్లోజ్ ఎనఫ్గా ఫాస్ట్గా అని వెళ్ళారనుకోండి, లైక్ మనకి బాగానే ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి కూడా అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, లైక్ టీనేజర్స్కి. బట్ ఎవరైతే పెద్దవాళ్ళు నడుపుతున్నారో బండి, లైక్ వాళ్ళు సడన్గా భయపడిపోతారనమాట. ఇక్కడ మా ఫాదరే అనే కాదు, మా ఫాదర్ అసలు మేము బండే తీనివ్వం, లైక్ కార్లోనే వెళ్తాము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే మేమే తీసుకెళ్తాము, అందులో నో డౌట్. బట్ ఇక్కడ మా ఫాదర్ అని ఎందుకు చెప్పానంటే హీఈస్ ఓల్డర్ కాబట్టి ఐఎమ్ సేయింగ్ దట్ ఖచ్చితంగా అంటే కొంచెం రెస్పాన్సిబుల్గా వెళ్ళండి రోడ్డు మీద, అదొక్కటే నేను చెప్తాను. అలాగనే అసలు ఫాస్ట్ వెళ్ళొద్దు, బైకింగ్ని ఎంజాయ్ చేయొద్దు అని అయితే మాత్రం నేను చెప్పను. ఇప్పుడు ఖాళీగా రోడ్డు ఉంది, గో, అది కూడా ఒక స్పీడ్ లిమిట్ ఉండాలి, ఒక 80. అది కూడా నేను యాక్చువల్లీ చెప్పకూడదు, బట్ బైక్ ఉన్నది, యూ హ్యావ్ టు ఎంజాయ్. నేను కూడా ఎంజాయ్ చేశాను, బట్ లిమిట్ దాటకూడదు ఏదైనా సరే. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో కొంచెం రెస్పాన్సిబుల్గా వెళ్ళండి, లైక్ ఫాస్ట్గా పక్కన చొప్పని వెళ్ళడం, లేకపోతే రేసులు పెట్టుకోవడం రోడ్డు మీద లాంటివి అయితే మాత్రం రికమెండ్ చేయను. ఇదేమీ రేస్ ట్రాక్ కాదు కదా, రోడ్డు మీద రేస్ పెట్టుకొని గెలిచేస్తే ఒకవేళ గెలిచాను మోటో జీపీలో గెలిచినంత ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆ ఏజ్ అలాంటిది, అఫ్కోర్స్ నేను కొంచెం ఫీల్ అయ్యాను అలాంటిది. కానీ ఉన్నమాట హానెస్ట్గా చెప్పాలంటే నేను ఏ రోజైనా ఫాస్ట్గా వెళ్తాను కానీ ర్యాష్గా అయితే వెళ్ళను. బికాజ్ ఇట్ సెల్ఫ్ లైక్ మై సెల్ఫ్, అంటే నేను కూడా అంత రికమెండ్ చేయను. అంటే ఇక్కడ వెళ్ళలేకపోవడం అన్నది కాదు మ్యాటర్, రెస్పాన్సిబుల్గా ఉండాలి. కొంచెం డ్రైవింగ్ రోడ్డు మీద మనం చేస్తున్నాము అన్నప్పుడు యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. బికాజ్ నీ వల్ల నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళ లైఫ్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకన్నా నేను ఎక్కువ ల్యాగ్ చేయను. సో మేక్ షూర్ టు గో స్లో. Wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm
solution, shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. ఫైనలీ మొత్తం సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ సర్వీస్ అని అనకూడదు దీన్ని, ఇట్స్ లైక్ అబ్జర్వేషన్ చెక్ అనమాట. కూలెంట్ యాక్చువల్లీ ఎవ్రీ 15,000 to 20,000 కిలోమీటర్స్కి కంపల్సరీ మార్చాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం మార్చినట్టయితే మనకి లాంగ్ రన్లో లైక్ బండి హెల్త్ బాగుంటుంది. సో రెగ్యులర్గా ఎవ్రీ 15,000 to 20,000 లైక్ మనం కూలెంట్ మార్చేసుకున్నాం అనుకోండి, ఇట్స్ గుడ్ ఫర్ బైక్ హెల్త్. సో అందుకని చెప్పేసి నేను చేంజ్ చేశాను. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ అబౌట్ టు చేంజ్ ది కూలెంట్ లెవెల్ మ్యాక్స్ కన్నా కొంచెం మాత్రమే తక్కువ ఉంది. అంటే మ్యాక్సిమం అండ్ మినిమం ఉంటుంది కదా కూలెంట్ లెవెల్, అది మనకి కొంచెం లైక్ కొంచెమే తగ్గింది. బట్ అయినా సరే చేంజ్ చేసేసాను. రీజన్ ఈజ్ చెప్పాను కదా, ఫర్ ఎవ్రీ 15,000 to 20,000 కిలోమీటర్స్ చేంజ్ చేసుకుంటే బైక్ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కూడా కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్స్ ఎ లాట్. సో మొత్తానికి డిస్క్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేశాను. మీరు చూసారు కదా, డిస్క్ ప్యాడ్స్ మార్చాను. ఫ్రంట్ కూడా ఉన్నాయి కానీ ఫ్రంట్ బాగానే ఉన్నాయంట. సో అందుకని చెప్పేసి మార్చలేదు, ఓన్లీ బ్యాక్ మార్పించాను. అండ్ బ్యాటరీ ఒకటి మార్చాలి బైక్ది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బ్యాటరీ చేంజ్ చేయాలనుకుంటే ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాటరీ చేంజ్ చేసి దెన్ ఐ విల్ గో టు హోమ్. లేదు అంటే రేపు కానీ ఎప్పుడైనా చేంజ్ చేస్తాను, లెట్స్ సీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ నేను ఈ బైక్కి అపోలో H1 టైర్స్ వాడుతున్నాను. ఆ టైర్స్ మీద నేను యాక్చువల్లీ ఒక స్పెసిఫిక్గా ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఐ డూ దట్ వీడియో ఆల్సో. అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ యూజింగ్ బోత్ GoPro Hero 12 అండ్ DJI Osmo Action 5 Pro. సో రెండు నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యాక్షన్ కెమెరాస్. దానికోసం కూడా నేను ఒక మంచిగా ఒక వీడియో చేస్తా. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ DJI Osmo Action 5 Pro అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ GoPro Hero 12 వైల్ డూయింగ్ మోటో బ్లాగింగ్ అన్న దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. ఐ థింక్ it would be helpful for so many moto bloggers out there. So that's it for this video, guys. See you in the next one. Until then, take care and peace. Bye. Please, Lord, give me a sign.